రైట్ వెదర్ కి సంబంధించిన అప్డేట్ చూస్తే పొద్దున సమ్మర్ సీజన్, సాయంత్రం రెయినీ సీజన్. ఉదయం ఉష్ణోదయం, మధ్యాహ్నం మండిపోవడం, ఇక సంధ్యా వేళకి చల్లబడటం. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇదే వెదర్ సిచ్యువేషన్. మధ్యాహ్నం వరకు నిప్పులు చెరిగిన సూర్యుడిని తరిమేసి సాయంత్రం సీన్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు మేఘనాథ్. పొద్దంతా వేడికి వేపుడైపోతున్న జనాలు సాయంత్రానికి పుల్ల ఐసులా చల్లబడుతున్నారు. అయితే ఉదయం షిఫ్ట్ లో సూర్యబాణాలు, సాయంత్రం షిఫ్ట్ లో వానధారాలు జనాన్ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి. రెండు రకాల వెదర్ సీజన్లతో అయితే తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇక ఎండల సంగతికి వస్తే రాష్ట్రంలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటిపోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత ఒక రేంజ్ లో ఉంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46, బిచ్కుంద, పిట్లంలో 45.8 టెంపరేచర్ రికార్డ్ అయింది. ఇక ఎండలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. దాహం వేయకపోయినా సరే ఫ్రీక్వెంట్ గా మంచినీళ్లు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుంది. బయటకు వెళ్లేటప్పుడు కూడా గొడుగు మస్ట్. నెత్తి మీద టోపీ పెట్టుకుంటే బెటర్. చలువ కళ్లద్దాలు ఉంటే వాడండి. వీలైనంత వరకు మధ్యాహ్నం టైంలో బయట తిరక్కపోవడమే మంచిది. సో అర్జెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలా రాష్ట్రంలో నిప్పుల కొలిమి తలపిస్తున్న ఎండలు నిన్న నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, అటు కామారెడ్డి జిల్లా బిచ్కుంద అదేవిధంగా పిట్లంలో 45.8 టెంపరేచర్ రికార్డు నమోదైంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అతిగా వేడి గాలులతో పాటు వాతావరణంలో ఒకేసారి మార్పు రావడం జరుగుతుంది. పొద్దున సమ్మర్ ని తలపించే విధంగా, అదేవిధంగా ఉదయం ఉష్ణోగ్రతలు చల్లబడటం, తర్వాత మధ్యాహ్నం మండిపోవడం ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇక రాత్రి అయితే వీధురుగాలులు, దానికి తోడు వర్షము, విచిత్రమైన వాతావరణం నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ధాన్యం, అదేవిధంగా ఇతర రైతులకు సంబంధించినటువంటి పంట విధానం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లే కార్మికులు కానీ, ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలు కానీ, అదేవిధంగా రైతులు కానీ బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం పూట వర్షం వస్తుందా లేకపోతే ఎండ కొడుతుందా అనే విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పుడే వాతావరణం చల్లబడుతుంది. అప్పుడే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పెరిగి ఏకంగా 46 డిగ్రీలు, దాదాపు 42 సంవత్సరాలలో ఇదే మొదటిసారిని నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో అటు బిచ్కుంద, అటు బాన్స్వాడ, అదేవిధంగా బాల్కొండ మండలం పరిసర ప్రాంతాల్లో గ్రామంలో 46 డిగ్రీలు నమోదైంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు జనాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక మోటార్ వాహనాలను రద్దీ సాధారణంగా 1 నుంచి 4 గంటల వరకు వేడి విపరీతంగా ఉంటుంది. డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. వెళ్లే సమయంలో ప్రికాషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ గ్లాసులు కానీ, టోపీ కానీ, రుమాల్స్ కానీ ధరించాలి. అత్యవసరమైతే తప్ప వేడిని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు, వృద్ధులు ముఖ్యంగా తగిన ప్రికాషన్ తీసుకుని బయటకు వెళ్లాలనే పరిస్థితి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక ఉపాధి హామీ పనుల్లో కూడా ఉదయం పూట మార్పులు చేయడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నమోదు చేయడం జరిగింది. నేపథ్యంలో అక్కడ వసతులు కల్పించాలని గత కొద్ది రోజుల నుంచి ఉపాధి హామీ కూలీలు కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో గరిష్ట స్థాయిలో ఎండలు దాటడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓకే, ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.